ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య సమస్య నెలకొంది. రోడ్ల వెంట ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. చెత్త దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో పారిశుద్ధ్య సమస్యతో మరింతగా ప్రజలు రోగాల బారిన పడే అవకాశం కనిపిస్తోంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఖమ్మంలో రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తపై మా ప్రతినిధి యాకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఖమ్మం నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. మొత్తం 60 డివిజన్లు కార్పొరేషన్ పరిధిలో ఉండగా ప్రతి డివిజన్లో కూడా చెత్త చెదారంతో నిండిపోయి కనిపిస్తూ ఉంది. అసలే సీజనల్ వ్యాధులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంట చెత్త కనిపిస్తూ ఉంది. దీంతో దోమలు విజృంభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దోమకాటుతోటి అటు మలేరియా, డెంగ్యూ విజృంభిస్తున్నటువంటి తరుణంలో చెత్త సమస్య నగరవాసులకు ఒక తీవ్రంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం 60 డివిజన్లు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉండగా దాదాపుగా 3 లక్షలకు పైగా కూడా జనాభా నివసిస్తూ ఉంది. ఒక్కొక్క డివిజన్లో దాదాపుగా 5 నుంచి 6 వేల మంది కూడా ప్రజలు నివసిస్తున్నటువంటి సమయంలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ కార్మికుల సమస్య తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 700 మంది కార్మికులు పనిచేస్తుండగా ఈ కార్పొరేషన్ అధికారుల లెక్కలు మాత్రం 900 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు చెప్తున్నప్పటికీ కూడా 700 మంది కార్మికులు మాత్రమే ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నారు. దీంతో డివిజన్లో చెత్త ఎత్తడానికి సరిపడా కార్మికులు లేకపోవడం కొంత ఇబ్బందిగా మారుతుంది. మొత్తం 60 డివిజన్లకు సంబంధించి దాదాపుగా ఈ చెత్తకు సంబంధించి పారిశుద్ధ్య సమస్య నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇంట్లోకి రోజువారీగా ఇంటి ముందుకు వచ్చి వెహికల్స్ ద్వారా చెత్త సేకరించేటువంటి సిబ్బంది రోజువారీగా రాకపోవడంతో ఇంట్లో పేరుకుపోయినటువంటి చెత్తను దుర్వాసన భరించలేనటువంటి ప్రజలు తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుల తరబడి కూడా ఆ చెత్తను ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఎత్తకపోవడం ఎన్నో అనార్థాలకు కూడా దారితీస్తున్నటువంటి సందర్భాన్ని కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఒక్కొక్క డివిజన్ కు 15 నుంచి 20 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాల్సి ఉండగా కూడా దాదాపుగా 7 నుంచి 8 మందే ఆయా డివిజన్ లో పనిచేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో అటు సిబ్బంది కొరత వేధిస్తూ ఉంది. దీంతో ఇటు ఆ పారిశుద్ధ్య సమస్య నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అయితే మున్సిపాలిటీ అధికారులు అటు ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు వారు క్షేత్రస్థాయిలో వెళ్ళకపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లు కూడా నగర ప్రజలు చెప్తున్నారు. ఇటు పారిశుద్ధ్య సమస్య ఇట్లా ఉండగా ఇప్పటికే రోడ్ల వెంట గుంతలు ఏర్పడ్డాయి. అటు కాలువట్టుల నిర్మాణాలు కూడా మధ్యలోనే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి వారం రోజుల పాటు ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా ముసురు నెలకొంది. ఈ ముసురు నేపథ్యంలో చెత్త దుర్వాసనతోటి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు దోమలు కూడా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావంతో అటు ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలు కూడా జనంతో కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అసలు పారిశుద్ధ్య సమస్య నెలకొంటుంది, ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుంది అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు కూడా రోడ్ల వెంట ఏర్పడినటువంటి చెత్తను తొలగించాలి, లేకుంటే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకపోయినటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సమస్యలను చెప్పుకోవడం కోసం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కూడా ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయినట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. అటు మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నప్పటికీ కూడా నగరంలో అనేక సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా ఈ కాలంలో వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాల ప్రభావం నేపథ్యంలో అనేక సమస్యలకు ఈ ప్రజలకు అనారోగ్యాల బారిన పడడానికి కారణం అవుతుంటాయి. కనుక ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.